హలో ఎవ్రీవన్ 1 to 4 ఇయర్స్ పిల్లలకి తోటకూర రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాను. గీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అయితే ఆవాల గింజలని కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నానండి. సో అవి మంచిగా అయితే వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక రెబ్బ అయితే వెల్లుల్లి వేసుకున్నానండి. నేను ఏ రెసిపీ చేసినా వెల్లుల్లి అయితే కంపల్సరీగా మా పాపకు వేస్తానండి. సో వాళ్ళకి ఏంటంటే కారం ఘాటు కన్నా ఇలా వెల్లుల్లి ఘాటు మిరియాల ఘాటు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ కడుపులో మంట లేకుండా చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా బాగుంటుందండి. సో అప్పుడప్పుడు ఇంగువ కూడా వేస్తాను. సో ఇంగువ అండ్ వెల్లుల్లి కూడా వేయచ్చు కావాలనుకుంటే. సో ఆ వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ తోటకూర ముక్కలు అయితే వేసుకున్నానండి. తోటకూర అలా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు మెత్తగా అయితే స్మాష్ అయిపోతుంది. ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో అలా మొత్తం అయితే మిశ్రమం వేగిపోయింది కదండి. మంచిగా వేగితేనే ఎక్కడ తోటకూర అనేది స్మెల్ రాకుండా వాళ్ళు ఇష్టంగా తింటారండి. సో అలా మంచిగా అయితే వేగే వరకు అయితే అక్కడైతే ఫ్రై చేయండి. అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కందిపప్పు అండ్ గుప్పెడు బియ్యం అయితే 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఎప్పుడైనా ఏ పిల్లలకి రెసిపీస్ చేసినా కూడా నానబెట్టుకోవడం చేయడం వల్ల పిల్లలకి డైజెషన్ బాగుంటుందండి. సో నానబెట్టుకున్న బియ్యం అండ్ కందిపప్పు అయితే వేసుకున్నాను. సో మీ పిల్లలు ఎలా తింటారో దానికి తగ్గట్టు అయితే కుక్ చేసుకోండి. అంటే కొంతమంది పిల్లలు లూజ్గా తింటారు, కొంతమంది గట్టిగా తింటారు కదండి. నేనైతే మా పాపకి సెమీ సాలిడ్గా అయితే పెడతాను, మరి లిక్విడ్గా పెట్టకుండా. సో అంటే ఒక కప్పుకి అయితే ఒక 3 cups వాటర్ పోసుకునేటట్టు అయితే అలా పోసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాను. సో అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ వాటర్ పోసుకోండి అండ్ 3 అయినా పోసుకోవచ్చు. సో అలా మొత్తం అయితే ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టానండి, కుక్కర్ పెట్టేసి విజిల్. సో 3-4 విజిల్స్ తర్వాత మనకైతే అలా వచ్చింది. మీకు అక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకున్నాను అండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో లైట్గా అయితే సాల్ట్ వేసుకున్నాను. సో 1 year లో పిల్లలకైతే సాల్ట్ అయితే వేయొద్దండి. సో సాల్ట్ వేస్తారు తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో అప్పుడు సమ్మర్ టైంలో చేసిన రెసిపీ కాబట్టి మా పాపకైతే ఖచ్చితంగా అయితే పెరుగు రోజు అయితే పెడతానండి. పెరుగు తినటం వల్ల పిల్లలకి చాలా మంచిది. అండ్ గీ కూడా ఎవరు స్కిప్ చేయొద్దు. సో లాస్ట్లో గీతో గార్నిష్ చేసేసి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసి ఒక మ్యాంగో పెట్టానండి, సమ్మర్ టైం కాబట్టి. సో ఇలా పెట్టండి, ఖచ్చితంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే ఎక్కడ అసలు స్కిప్ చేయదు. ఈ రెసిపీ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ అప్పుడప్పుడు పిల్లలకి హ్యాండ్తో పెట్టేటి అలా టచ్ చేస్తూ పెట్టండి, అప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుందండి. చాలా ఇష్టంగా తింటారు. అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా పాపకి తోటకూర రైస్ అంటే చాలా ఇష్టం. 3 times పెట్టినా కూడా తింటుందండి రోజులో, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో ఈ రెసిపీలో పిల్లలకి ఎక్కువ ఘాటు లేకుండా అయితే చేశానండి. చిన్నపిల్లలు చాలా మందికి ఘాటు అలవాటు పడాలి చిన్నప్పటి నుంచి అని మరీ ఘాటు అలవాటు చేస్తారు. సో అలా చిన్నప్పటి నుంచి ఘాటు అలవాటు చేయడం వల్ల వాళ్ళ ఫుడ్ క్వాంటిటీ అనేది మరీ తక్కువగా తినడం అలవాటు అవుతుంది. సో ఇలా మీడియంగా ఏజ్కి తగ్గట్టు అయితే ఘాటు పెట్టుకుంటూ వస్తుంటే, అంటే కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంటే పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి ఫుడ్ అనేది. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో పిల్లల ఫుడ్ రెసిపీస్ ఎవరికైనా కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అప్పుడు ఎక్కువగా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్